రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నిమజ్జన వేడుకలైతే చాలా ఘనంగా జరిగినాయి. అంతే ప్రశాంతంగా వినాయక చవితి నిమజ్జన ప్రక్రియనైతే ముగిసింది. అయితే వినాయకుడు పోతున్న సందర్భంగా నవరాత్రులు వినాయకుడిని పూజించినటువంటి భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు వినాయకుడు పోతుంటే చాలా చోట్ల బాధపడుతూ కనిపించారు. మరొక వైపు వినాయక చవితి నిమజ్జన వేడుకలలో రాజకీయ పార్టీకి సంబంధించిన పాటలతోటి వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. మరొక వైపు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో నిర్వహించినటువంటి నిమజ్జన వేడుకలకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎలాంటి ఎస్కాట్ లేకుండా సామాన్యుల లెక్క ట్యాంక్ బండ్ మీద నిమజ్జన ప్రక్రియను అయితే ఆయన దగ్గరుండి పర్యవేక్షించిండు. మనందరికీ తెలుసు, వినాయక నిమజ్జనం అంటే ట్యాంక్ బండ్ మీద ఉండే వైభవ్, ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు వస్తుంటే ఆ శోభయాత్ర చూడడానికి వచ్చే ఆ యొక్క భక్తులు ఎంతమంది ఉంటారో మన అందరికీ తెలుసు. ఏ విధమైన వైబ్ ఉంటుందో కూడా మనం చూసినాము. టీవీలలో చాలా మంది చూసారు, ప్రత్యక్షంగా చాలా మంది చూసారు. అయితే ఈ వినాయక చవితి నిమజ్జన వేడుకలలో ట్యాంక్ బండి మీదకి రాగానే సెక్రటరీ చూడంగానే చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారి అభిమానులు అయితే బీఆర్ఎస్కు సంబంధించిన పాటలతోటి వాళ్ళ యొక్క డ్యాన్సులు చేస్తూ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ యొక్క ప్రేమను అయితే చూపించారు. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, దేక్లేంగే ఒకటి, రామక్క పాట ఒకటి, మరొక వైపు సారే కావాలంటున్నాడు తెలంగాణ పల్లెల అనే పాటలతోటి బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మీద ప్రేమను, కేసీఆర్ మీద ప్రేమను అయితే చూపించారు. మరొక వైపు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి 3 రంగుల జెండా బట్టి అనే పాటతోటి వాళ్ళ యొక్క ప్రేమను కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీదనైతే చాటుకున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ట్యాంక్ బండి మీదకి వచ్చి ప్రజలను ఆశ్చర్యపరచడమే కాకుండా అక్కడ ఉన్న ఏ విధంగా నిమజ్జన ప్రక్రియ జరుగుతుందో చూసిండు. ప్రజలు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. నిమజ్జనం లాంటి సెలబ్రేషన్లో పాల్గొనడం అనేది నిజంగా మా భక్తులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా భక్తులు కూడా మాలో ఒక్కని లెక్క రేవంత్ రెడ్డి రావడం అనేది సంతోషాన్ని కలిగించిందని అక్కడ భక్తులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా సారే కావాలంటున్నాడు తెలంగాణ పల్లెలలో అనే పాటనైతే మారు మోగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు, కానీ ఏ రాజకీయ పార్టీ ఓడిపోయినా, ఆ నాయకుడు ఓడిపోయినా వాళ్ళ మీద ప్రేమ తగ్గదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోయినా ఆ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి మీద ప్రేమ తగ్గదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. మరొక వైపు రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా ట్యాంక్ బండ్కి రావడంతో అక్కడ ఉన్న భక్తులందరూ నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేసారు. ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ట్యాంక్ బండ్కు రావడం, సామాన్యులో నేను కూడా సామాన్యుని అని చూపించే విధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన విధానానికైతే ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వివిధ రకాల విమర్శలు చేసుకుంటారు, కానీ వాస్తవంగా నిమజ్జన వేడుకల్లో కూడా పొలిటికల్ వేవ్ అనేది వచ్చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ చాలా రోజులు ఉన్నాయి, కానీ ఈ నిమజ్జన ప్రక్రియల్లో కూడా ఈ పొలిటికల్ సాంగ్స్ రావడం అనేది నిజంగా కొంతమంది అయితే ఆశ్చర్యానికి కూడా గురి అవుతారు. ఎందుకంటే ఇది వినాయక నిమజ్జనం కాబట్టి దేవుడికి సంబంధించిన పాటలతోటే మనం ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన సాంగ్స్ వచ్చినప్పుడు వినాయక నిమజ్జనం అనేది, వినాయకుడు అంటే మన అందరికీ దేవుడు, పార్టీలు, నాయకులు వీళ్ళంతా సెకండరీ, కానీ దేవుడు అనేవాడే మన అందరికీ ముందు. ఎందుకంటే మనం వినాయకుడిని పూజించేది, మన భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లేది మన అందరం బాగుండాలి, సమాజం బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటూ ఆ దేవుని స్మరించుకుంటూ చేసే ఉత్సవంలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈ పాటలు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కానీ ఉండడం వల్ల ఖచ్చితంగా చాలామంది న్యూట్రల్ వాళ్ళైతే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని చెప్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓజీ సినిమా మీద ఎంత అయిపోయిందో మనందరూ తెలుసు. అయితే నిమజ్జన వేడుకల్లో అక్కడక్కడ ఓజీకి సంబంధించిన పాటలతోటి ఆ నిమజ్జన వేడుకలలో అభిమానులు అయితే కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చాటుకున్నారు. మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు గుర్తొచ్చేది ఇటు సినిమాలు, అటు రాజకీయంగా డిప్యూటీ సీఎం అయిండు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆయన వెంట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేది ఆయన అభిమానులు అనేది ఈ వినాయక
చవితి నిమజ్జన వేడుకల్లో మనకు స్పష్టంగా కనబడ్డది. ఒకటి మాత్రం నిజం, ఈ వినాయక చవితి వేడుకల్లో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడు ఓడిపోయినా, ఏ రాజకీయ నాయకుడు గెలిచినా వాళ్లకు సంబంధించినటువంటి అభిమానులు కానీ వాళ్ళ మీద ప్రేమను చూపించే వాళ్ళు తగ్గరు. వాళ్ళ ఓటమి అయినా గెలుపు అయినా ఎవరికైనా సరే అభిమానులు ఉంటారో అభిమానం అనేది ఎప్పటికీ ఉంటుంది అనడానికి ఈ యొక్క ఏదైతే వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు స్పష్టంగా కనబడ్డది. మొత్తానికి వినాయక చవితి నిమజ్జనాలు అయితే చాలా ఘనంగా జరిగినాయి. ఒక సీఎంఏ డైరెక్ట్గా వినాయక చవితి నిమజ్జన వేడుకల్లో సామాన్యుల యొక్క పాల్గొనడం అనేది హైలైట్ అని చెప్పొచ్చు. ఒకవైపు వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతూ ప్రశాంతంగా జరగడం అనేది ఆ గణనాథుని కృపగా ప్రతి ఒక్కరు వర్ణిస్తున్నారు. ఈసారి వినాయక చవితి నిమజ్జన వేడుకల్లో పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి పొలిటికల్ నాయకులకు సంబంధించినటువంటి పాటలు రావడం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.